మరదలా మరదలు అనుకున్న కొల్లంతా చివరి పెడతాను. తమ్ముడా నువ్వు మెల్లగా మాట్లాడే నా అయ్యోనే తమ్ముడా తమ్ముడా దాయి దాయి తమ్ముడా అయ్యో దాయగల్లా తమ్ముడా తమ్ముడా కొట్ట నాయవేళ నీ తోడా పుట్టిన అక్కను నన్ను కొట్ట జయవేళ మలగన్న తల్లిమా మనకు లేక బాయ తమ్మి తమ్ముడా ఎవడే నీ తమ్ముడు? నువ్వు అటువంటి తమ్మునివి మాకుండాలనాని ఏడాదికొక్కనాడు తమ్ముడా రాగిట్ల పండుగ నాడు నా బిడ్డలు మంచి ముఖము చూస్తాను రాని మన తల్లి నీ కొరకు వరదవసు పట్టింది నువ్వు పుట్టినాడు సంబరపడ్డరు తమ్ముడు నా తమ్ముడు నాకున్నాడు నేను రాగిట్ల పండుగ నాడు నేను రాగి కడతానంటరా సంబరపడ్డా తమ్ముడా ఏ ఆడవిల్లైన కోరుకుంటది అన్నదమ్ములుండన్నా అని కాలుకు ముల్లి కష్టకాలం వచ్చిన నాడు ఆడవిల్లకు దేవుడు ఆదిగిరాడు అన్నదమ్ములు ఆది కత్తరాట అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలంటారు తమ్ముడా నీ తోడా పుట్టిన అక్కనో నన్ను కాదానంటే తమ్మి నాకు బాయి దిక్కు ఉన్నది నాకు చెరువు దిక్కు ఉన్నది కడపల తాళా పెడతా. అయ్యోనే తమ్ముడా ఓ మరదలా మమతరాని నా తమ్ముడిని ఎట్లున్నోని ఎట్లా చేసినవు పండుగ కూడా ఏంది మా కోస ఎవరు వచ్చిందని చెప్తాను ఇంట్లో. ఇలా రాగిట్ల పండుగ నాడు మీ ఇంటికి వచ్చినందుకు ఎందుకు వచ్చినవా అని అనరాని మాట అనుడా మీకు న్యాయమైతదా మరదలా పండుగ పని వచ్చిన మమ్ముళ్ళే తమ్ముడా నువ్వు ఏం పెట్టకున్నా నా తమ్ముడు ఉన్నాడని నీ దగ్గరికి వచ్చినా ఏం పెట్టకున్నా అక్క నీ తమ్ముడా తమ్ముడా రారా విలువూరా. కడుపులా తలా పెడతాను. అక్క నీ విలువూరా. ఆడబిడ్డని విలువా. 5 రూపాయలు నాకిని పట్టుకొస్తావు, 5,000 రూపాయలు చూపిపోతావు. పుణ్యానికి ఇట్లా కడతాను నాకి మరదలా నీకు ఎవరు చెప్పిన బుద్ధి రాజ్యం మీద దేశం మీదే అంటారు మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పాస్తులు కావా మరదలా కాదంటే తమ్ముడా ఆగురా, రాగిట్ల పండుగ వచ్చిందిరా, రాగిడి కడతారా తమ్ముడా, రాగిడి కడతారా అంటాను. ఆడబిడ్డ కట్టన్న రాగిడి, మరి వాళ్ళు కట్టాలి. ఆడబిడ్డ కట్టన్న. ఎవరు కట్టలేదురా? 5 రూపాయల రాగిడి కడతా 5 వేసుకపోతుంది. అదేంటి కట్టేది? మరి వాళ్ళు కట్టాలి. నా పెళ్ళం కడుతుందా రాగిడి? 50 రూపాయలు వంకత్తాం రాకెట్ నేను 50 రూపాయలు వంకచ్చి నీకు కడతా. ఎందుకండి అదే నా పెళ్ళం నాకు రాగిడి కడతా. ఓ రాదు. మరి చెల్ల రాకెట్ కడుతున్నావు, చెల్ల కట్న కానుకలు పెట్టి చెల్ల కాళ్ళు మొక్కి చెల్ల మరి పిల్ల రాకెట్ కడితే చెల్ల రాకెట్ కడతారు, చెల్ల కట్న కానుకలు పెట్టి చెల్ల కాళ్ళు మొక్కి చెల్ల నమ్ముతారు. మరి పిల్ల రాకెట్ కడితే అరే నేను పెళ్ళం కాలు మొక్కుతాను. 5,000 రూపాయలు మీకు. అది నీకేమెరకరా పిల్లం కాళ్ళు మొక్కిపోయి గక్కడ పత్తి పెట్టుకోర్రి ఎట్లా శంగలు ఇచ్చి పంగలు పెడుతుంది. పంగల మీద కూర్చుండే రాలే పత్తి అట్టిగా కాదు, పంగల మీద కూర్చుండే రాలే పత్తి. పెన్నం కాళ్ళు మొక్కిపోయి పత్తి గింజలు పెడితే శంగలిచ్చి పంగలు పెడితే పంగల మీద కూర్చొని మంచి రోజులు ఈ ఊరోళ్ళు అందరు కలిసి ఏ రాలే అయ్యా తుమ్మ చెట్ల ఏపు చెట్లే మరి గట్లే ఉంటుంది. పిల్లం కాళ్ళు మోగితే గట్ల లక్ష్యం వస్తుంది. ఇక నా ఇంట్లో అల్లు ఎక్కడ వెళ్ళు, నడువే వెళ్ళు, 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 వెళ్ళు.